అవర్ బాడీ, మానవ శరీరం అంటే మన దేహం అనేటువంటి అంశం మనకు సిలబస్లో పొందుపరచడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఖచ్చితంగా ప్రశ్న లేకుండా ఉండేటువంటి ఒక ఏరియా ఉన్నది, అది సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు అని చెప్పి. ఈ జ్ఞానేంద్రియాల మీద ఖచ్చితంగా ప్రతిసారి ప్రశ్న లేకుండా ప్రశ్న పత్రం ఉండడం లేదు. ఖచ్చితంగా మీరు ఈ ఏరియాని చాలా తరువుగా ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇదే ఏరియాలో మనకు వివిధ రకాల వ్యవస్థలు మనకు పొందుపరచడం జరిగింది. డైజెషన్ అని చెప్పి, రెస్పిరేషన్ అని చెప్పి, నర్వస్ సిస్టమ్ అని చెప్పి, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని చెప్పి, సర్క్యులేటరీ సిస్టమ్ అని చెప్పి, తర్వాత ప్రథమ చికిత్స అని చెప్పి మనకు అవర్ బాడీ అనేటువంటి చాప్టర్లో మనకు సిలబస్లో మనకు పొందుపరచడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా అనేక అంశాలు ఉన్నప్పటికీ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో సెన్స్ ఆర్గాన్స్, తర్వాత డైజెషన్, రెస్పిరేషన్, నర్వస్ సిస్టమ్, ఎక్స్క్రిటరీ సిస్టమ్, సర్క్యులేటరీ సిస్టమ్, ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి అంశాలను కూడా మీరు చాలా తరువుగా మీరు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది. అయితే దీంట్లో డైజెషన్ సంబంధించి మీకు ఇంతకుముందుకే మాట్లాడినట్టుగా దంతాల అమరిక గురించి, జంతువులలో వివిధ రకాల దంతాలకు సంబంధించిన అమరిక గురించి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉందని చెప్పినాం. కాబట్టి ఆ ఏరియాని మీరు పర్టికులర్గా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. దీంట్లో మరొక అంశం రెస్పిరేషన్ అని మనకు సిలబస్లో పొందుపరచడం జరిగింది. రెస్పిరేషన్ సంబంధించి మనకు శ్వాస అవయవాలని మనకు టెక్స్ట్ బుక్స్లో కానీ ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో మనకు అందుబాటులో ఉన్న సమాచారం. కాబట్టి ఈ శ్వాస అవయవాల యొక్క జాబితాని మీరు ఒక దగ్గర నోట్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసే అవకాశం ఉంటుంది. ఒక జీవి దాని శ్వాస అవయవం మనకు మ్యాచింగ్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా శ్వాస అవయవాల మీద స్పెషల్ ఫోకస్ చేయండి. ఖచ్చితంగా ఆ ఏరియాలో క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి మనకి ఏముందంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించి మెదడుకు సంబంధించిన అంశాలు కూడా కొంత మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. మెదడుకు సంబంధించి మెదడు ఏంది, మెదడులో ఉన్న భాగాలు ఏంది, ఏ భాగం ఏ ఫంక్షన్ నిర్వర్తిస్తుంది అనేటువంటి అంశం మీద కూడా ఎప్పుడు మనకు ప్రశ్న అడుగుతూ ఉన్నారు. ఆ ఏరియా మీద కూడా స్పెషల్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇదే చాప్టర్లో మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని ఇవ్వడం జరిగింది, విసర్జక వ్యవస్థ అని చెప్పి. దీంట్లో కూడా వివిధ రకాల విసర్జక అవయవాలకు సంబంధించిన అంశాలు ఎప్పుడు కూడా మనకు మ్యాచింగ్స్లో కానీ అడగడం జరుగుతూ ఉన్నది. విసర్జక అవయవాలు ఏ ఏ జీవిలో ఏ విసర్జక అవయవాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మీరు పర్టికులర్గా చదివినట్లయితే ఇక్కడ కూడా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు అనమాట. తర్వాత మనకు సర్క్యులేటరీ సిస్టమ్, ఈ సర్క్యులేటరీ సిస్టమ్కి సంబంధించి గుండె, వివిధ రకాల జీవులలో గుండెలోని గదుల సంఖ్య అనేటువంటి అంశాన్ని ఫోకస్ చేయండి. తర్వాత ఈ హార్ట్కి సంబంధించి జనరల్ కాన్సెప్ట్ కూడా మీరు మంచిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రథమ చికిత్స మీద కూడా మనకు 1-2 సందర్భాల్లో ప్రశ్న అడిగిన అవకాశం మనకు ఉన్నది. కాబట్టి ఈ అవర్ బాడీ అనేటువంటి చాప్టర్లో ఇప్పుడు నేను చెప్పిన అంశాలని కనుక ఫోకస్ చేస్తే మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ పేపర్ 1 ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సైన్స్ సబ్జెక్టులో ఈ బయాలజీ సంబంధించిన అంశాల్లో ముఖ్యమైన చాప్టర్గా మనం దీన్ని గమనించవచ్చు, అవర్ బాడీ అనేటువంటి చాప్టర్. కాబట్టి ఈ అవర్ బాడీ అనేటువంటి చాప్టర్ మీద మంచి పట్టు సాధించినట్లయితే ఎక్కువ క్వశ్చన్లను ఈ చాప్టర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంటుంది.